పక్క కొలతలతో మామిడికాయ పచ్చడి చూసేయండి. నేను ఒక 3 కేజీల మామిడికాయలతోటి చేస్తున్నా. అట్లా శుభ్రంగా కడుక్కొని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాక మెదరింగ్ చేసుకోవాలి. 4 కప్పులు అయినాయి. 4 కప్పులకు 3/4 కప్పు మనం దొడ్డుప్పు వేసుకోవాలి. అట్లనే 1 కప్పు కారం వేసుకోవాలి. మనం ఏ కప్పుతోటి కొలుసుకున్నామో అదే కప్పుతోటి కారం ఉప్పు తీసుకోవాలి. 3/4 కప్పు సాల్ట్ తీసుకుంటే కప్పు కారం తీసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయింపి వీటిని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 3/4 కేజీ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి పోపు వేసుకోవాలి. పోపు అంత వేగినాక మనం దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలో ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలను మనం పట్టుకున్న పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక దాంట్లో మనం పోపు పెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. మనకు ఇందులో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఏం తక్కువ పడదు. పచ్చడి అన్నది ఖరాబ్ కాదు, కలర్ మారదు, చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి.